ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఎన్నో పెద్ద కంపెనీలకు మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నారు. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ మరియు గూగుల్ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్నారు. ఇతను తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. సుందర్ పిచాయ్ ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఇతను 2004లో గూగుల్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. పిచాయ్ గూగుల్లో ప్రాడక్ట్ మేనేజర్గా పనిచేశారు. సుందర్ పిచాయ్ గూగుల్లో గూగుల్ క్రోమ్, క్రోమ్ ఓఎస్, గూగుల్ డ్రైవ్ డెవలపింగ్లో చాలా కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఒపెరా మినీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సెర్చ్ ఇంజన్స్ ఉండేవి. వాటిని తట్టుకునేలా మనం కూడా ఒక సెర్చ్ ఇంజన్ తయారు చేద్దామని తన ఐడియాని లారీ పేజ్కి చెప్పాడు. చాలా కష్టపడి గూగుల్ కంపెనీ గూగుల్ క్రోమ్ బుక్ను తయారు చేసింది. అదే మనం ఇప్పుడు వాడుతున్న క్రోమ్ అప్లికేషన్. క్రోమ్ అప్లికేషన్ తయారీలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించాడు. జీమెయిల్ అండ్ గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ల తయారీ కోసం సుందర్ పిచాయ్ చాలా కష్టపడ్డారు. 2015లో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా నియమించబడ్డారు. సుందర్ పిచాయ్ 2020లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో ఒకరు. పిచాయ్ గూగుల్లో పనిచేయడానికన్నా ముందు అప్లైడ్ మెటీరియల్స్ మరియు మైక్ కిన్సీ కంపెనీలో ప్రోడక్ట్ ఇంజనీర్గా పనిచేశారు. 2019లో సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కంపెనీ సీఈఓగా నియమించబడ్డారు. మన దేశానికి చెందిన వ్యక్తి ప్రపంచంలో పెద్ద కంపెనీలలో ఒకటైన గూగుల్కు సీఈఓగా ఉన్నాడంటే అది మనకు గర్వకారణం. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. నాదెళ్ల హైదరాబాద్లో జన్మించాడు. 1988లో కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాదెళ్ల ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత 1990లో నాదెళ్ల అమెరికా వెళ్ళారు. అక్కడ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో పట్టా పొందారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎంబీఏ కంప్లీట్ చేశారు. నాదెళ్ల చిన్నప్పటి నుండే ఏదైనా తయారు చేయాలి అనుకునేవాడు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయడం కన్నా ముందు సన్ అండ్ మైక్రోసిస్టమ్ అనే కంపెనీలో ఎంప్లాయీగా చేరాడు. సన్ అండ్ మైక్రోసిస్టమ్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరాడు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ బిజినెస్ డివిజన్కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీకి వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ షేర్స్ చాలా పెరిగాయి. నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో అడ్వర్టైజింగ్ గ్రూప్కి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా మరియు క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజింగ్ గ్రూప్కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగి అతని హార్డ్వర్క్ గాను 2014లో మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా నియమించబడ్డారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీకి 3వ సీఈఓ. అంతకుముందు బిల్ గేట్స్ అండ్ స్టీవ్ బల్మర్లు సీఈఓలుగా పనిచేశారు. నాదెళ్లను 2019లో ఫైనాన్షియల్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఫైనాన్షియల్ టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించింది మరియు ఫార్చ్యూన్ మ్యాగజైన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది. 2020లో ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్లో గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్గా సత్య నాదెళ్ల నిలిచారు. శాంతను నారాయణ్ అడోబ్ కంపెనీ చైర్మన్, ప్రెసిడెంట్ మరియు సీఈఓగా పనిచేస్తున్నారు. నారాయణ్ హైదరాబాద్లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత 1986లో అమెరికాలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశారు. నారాయణ్ 1993లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి ఎంబీఏ పట్టా పొందారు. 1986లో సిలికాన్ వ్యాలీ స్టార్టప్లో పనిచేశాడు. ఆ తర్వాత నారాయణ్ యాపిల్ కంపెనీలో ఎంప్లాయీగా చేరాడు. 1989 నుండి 1995 వరకు యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నాడు. 1996లో నారాయణ్ పిక్ట్రా అనే కంపెనీని స్టార్ట్ చేశారు. పిక్ట్రా కంపెనీ ఇంటర్నెట్లో డిజిటల్ ఫోటో షేరింగ్ కాన్సెప్ట్ని తీసుకువచ్చింది. 1998లో నారాయణ్ అడోబ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేరారు. అడోబ్ కంపెనీలో 2001 నుండి 2005 వరకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. 2005లో
అడోబ్ కంపెనీ శంతను నారాయణ్ను ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్గా ప్రకటించింది. తర్వాత 2007 డిసెంబర్ 1న నారాయణ్ను అడోబ్ కంపెనీ సీఈఓగా ప్రకటించింది. అడోబ్ కంపెనీ గురించి ఎవరికి ఎక్కువగా తెలియకపోవచ్చు. అడోబ్ కంపెనీ అనేది అమెరికా మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ పీడిఎఫ్, ఫోటోషాప్, పేజ్ మేకర్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంది. అడోబ్ కంపెనీ హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియాలో ఉంది. అరవింద్ కృష్ణ ఐబిఎం కంపెనీ చైర్మన్ మరియు సీఈఓగా పనిచేస్తున్నారు. ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఇది ప్రముఖ అమెరికన్ కంప్యూటర్ తయారీ సంస్థ. ఐబిఎం కంపెనీ అమెరికాలో మరియు విదేశీ మార్కెట్లో ప్రధాన వాటా కలిగి ఉంది. ఐబిఎం కంపెనీ హెడ్ క్వార్టర్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. ఐబిఎం కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఇతను ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత యుఎస్లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి పట్టా పొందాడు. కృష్ణ 1990లో ఐబిఎం కంపెనీలో ఎంప్లాయీగా చేరాడు. ఇతను 2015లో ఐబిఎంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు. తర్వాత ఐబిఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్వేర్ డివిజన్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. కృష్ణ ఐబిఎంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, క్వాంటమ్, బ్లాక్ చైన్ విభాగాలలో ఎంతో డెవలప్మెంట్ చూపించాడు. అరవింద్ 2020 జనవరిలో ఐబిఎం కంపెనీ సీఈఓగా నియమించబడ్డాడు. యుఎస్లోని మల్టీనేషనల్ కంపెనీలకు భారత సంతతికి చెందిన సత్యనాదెల్ల, సుందర్ పిచాయ్ సీఈఓలుగా ఉన్నారు. వాళ్ళ సరసన అరవింద్ కృష్ణ భారత సంతతికి చెందిన 3వ సీఈఓగా నిలిచాడు. ఐబిఎం కంపెనీ బ్రాంచ్లు మన భారతదేశంలో కూడా కొన్ని నగరాలలో ఉన్నాయి. రేవతి అద్వైతి ఫ్లెక్స్ కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. ఫ్లెక్స్ కంపెనీ గురించి కూడా మీకు తెలియకపోవచ్చు. ఫ్లెక్స్ కంపెనీని గతంలో ఫ్లెక్స్ట్రానిక్స్ అని పిలిచేవారు. ఫ్లెక్స్ కంపెనీ ప్రపంచంలోనే 5 అతిపెద్ద ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలో ఒకటి. ఫ్లెక్స్ కంపెనీ వివిధ పరిశ్రమలు మరియు ఎండ్ మార్కెట్లలోని అన్ని పరిణామాల కంపెనీలకు వినూత్న డిజైన్, తయారీ, ఇంజనీరింగ్, రియల్ టైమ్ సప్లై చైన్ను మరియు లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది. ఫ్లెక్స్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న రేవతి అద్వైతి మన భారతీయ సంతతికి చెందిన మహిళని. ఈమె పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించింది. రేవతి అద్వైతి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈమె థండర్బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కంప్లీట్ చేసింది. రేవతి అద్వైతి ఫ్లెక్స్ కంపెనీలో పనిచేయడం కన్నా ముందు ఈటన్ మరియు హనీవెల్ కంపెనీలలో పనిచేసింది. ఈమె తర్వాత ఫ్లెక్స్ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయింది. ఫ్లెక్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత 2018లో రేవతి అద్వైతిని ఫ్లెక్స్ కంపెనీ సీఈఓగా ప్రకటించింది. ఈమె 2019లో ఫార్చ్యూన్ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్ట్లో ఏకైక భారతీయురాలిగా నిలిచింది. ఫ్లెక్స్ కంపెనీ బ్రాంచ్లు మన ఇండియాలో బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, పుణే, శ్రీ సిటీ, శ్రీ పెరుంబుదూర్ నగరాలలో ఉన్నాయి. సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, సత్యనాదెల్ల వీళ్ళే కాదు, ప్రపంచంలో ఎన్నో దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మన భారతీయులు వ్యవహరిస్తున్నారు. వీవర్క్ కంపెనీకి సందీప్ మత్రాని సీఈఓగా వ్యవహరిస్తుండగా డెలైట్ కంపెనీకి పునీత్ రంజన్ సీఈఓగా పనిచేస్తున్నారు. నోకియా కంపెనీకి సీఈఓగా రాజీవ్ సూరి పనిచేస్తున్నారు. నోవర్టిస్ సంస్థకు సీఈఓగా వసంత్ నారాయణ్ వ్యవహరిస్తున్నారు. హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్కి దినేష్ పలివాల్ సీఈఓగా పనిచేస్తున్నారు. మాస్టర్ కార్డ్ సంస్థకు సీఈఓగా అజయ్ సింగ్ బంగా పనిచేస్తున్నారు. డియాజియో కంపెనీకి సీఈఓగా ఇవాన్ మాన్యుయల్ పనిచేస్తున్నారు. మైక్రాన్ కంపెనీకి సీఈఓగా సంజయ్ మెహ్రోత్రా వ్యవహరిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.